పథకాలు సర్టిఫికెట్లు ప్రజల అవసరాలు తీరాలంటే ఎవరు ఉండాలి? ఇందులో డౌట్ ఏం లేదు, ప్రజలు కూడా ఉండాలనే కోరుకుంటున్నారు. కానీ ఆ ప్రజలకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీ మోసం చేసింది వీళ్ళని అని చెప్తున్నారు. వైసీపీ మోసం చేసింది కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించారు ప్రజలు. నువ్వేం చెప్పు? వైసీపీ మోసం చేస్తుంది వాళ్ళంటేనే మేము వస్తే 10,000 రూపాయలు జీతం ఇస్తాం అని చెప్పావు కదా. మరి ఇప్పుడు వీళ్ళని 10,000 జీతం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎవరు? మోసం చేసింది ఎవరు? ఇక్కడ చేస్తున్నది ఎవరు? మరి వైసీపీ గురించి మాట్లాడతారా? ఎవరి గురించి మాట్లాడాలి? మీరు చేసిన మోసం, మీరు చేసిన దగా గురించి మాట్లాడాలి. ముందు మీరు దగా, మీరు నిజాయితీ పరులను నిరూపించుకోండి. మీరు ఒకళ్ళు మోసం చేశారని ఇంకొకళ్ళ మీద ఆరోపణ చేసేటప్పుడు ఆ ఏలు ఒకటే చూపిస్తుంది ఆయన వైపు, మిగతా 4 వేలు ఎవరి వైపు చూపిస్తున్నాయి? ఆరోపణ చేసిన వాళ్ళ వైపు చూపిస్తాయి. ముందు నువ్వు నిజాయితీ నిరూపించుకోవాలి. ఏ నిజాయితీ? ఎన్నికల ముందు 10,000 జీతం ఇస్తాను, వాలంటీర్లందరినీ కొనసాగిస్తానని చెప్పావు కదా. మరి నీ నిజాయితీ ఏమైపోయింది? తెలుగుదేశం ప్రభుత్వం నిజాయితీ ఏమైపోయింది? కూటమి పెద్దలు ఇచ్చిన మాట ఏమైపోయింది? ఈ మాట నిలబెట్టుకోకుండా నువ్వు ఆడి చేయలేదు, ఈడి చేయలేదని ఆడి మీద ఈడి మీద ఆరోపణలు చేయడం ఏంటి? ప్రజలు బుద్ధి చెప్పారు, వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయిపోయారు. మీరు మొనగాళ్ళని చెప్పి ప్రజలు భావించారు. మరి మొనగాడు అనేవాడు నిజాయితీగా ఉండాలి కదా. కాబట్టి ప్రజల్లోకి ఈ వాయిస్ తీసుకెళ్ళకపోతే, ఇంత బలంగా మన వాలంటీర్ వ్యవస్థ ఉండకపోతే